మహిళల టీ20 ప్రపంచ కప్లో టీమిండియా బోణి కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షెఫాలి వర్మ 32 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29 రన్స్, జెమిమా రొడ్రిగ్స్ 23 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా 2, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భారత్ తర్వాతి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది. మహిళల టీ20 ప్రపంచ కప్లో టీమిండియా బోణి కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది భారత్. తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షెఫాలి వర్మ 32 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 29 రన్స్, జెమిమా రొడ్రిగ్స్ 23 పరుగులతో రాణించారు. ఇక పాక్ బౌలర్లలో ఫాతిమా 2, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భారత తర్వాతి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది.